ఒక కోడిగుడ్డుని ఇలా ఎంత బలంగా నొక్కినా అది పగిలిపోదు. ఒక 20-30 కోడిగుడ్లను పెట్టేసి దాని మీద ఒక కార్డ్బోర్డును పెట్టి దాని మీద మీరు నిలబడితే కోడిగుడ్లు పగిలిపోవు. ఎందుకంటే దీనికి ఉండే పారాబోలిక్ నిర్మాణం వల్ల దీనిపై ప్రయోగించిన ఫోర్స్ 2 కంపోనెంట్స్గా విడిపోతుంది, కాబట్టి అది పగిలిపోదు. అట్లానే ఇటు నుంచి కూడా అలా వస్తుంది, కాబట్టి ఈ 2 బలాలు క్యాన్సల్ చేసుకోవడం వల్ల ఇది పగిలిపోదు. ఇదే సూత్రం ఆధారంగా ఆర్చ్ బ్రిడ్జెస్ పనిచేస్తాయి. ఆర్చ్ బ్రిడ్జెస్ను మీరు పురాతన కట్టడాల్లో మరియు బ్రిడ్జులలో వాటర్ డ్యాములలో కూడా చూడవచ్చు. వెడ్జ్ షేపులో ఉండే రాళ్లను ఒకదాని పక్కటి ఒకటి పేర్చి పరావలయం పారాబోలిక్ పాత్రలో అమర్చితే అది ఆర్చ్ బ్రిడ్జ్ అవుతుంది. దాని మీద ఎంత బలం ఉన్నా అది తట్టుకుంటుంది. ఒక దండను ఇలా వేలాడదీస్తే దీని యొక్క బరువంతా ఈ చివరి పాయింట్లలో ఉంటుంది. నేను దీన్ని గనక రివర్స్ చేస్తే అది ఆర్చ్ బ్రిడ్జ్ అవుతుంది. సో ఆర్చ్ బ్రిడ్జ్లో ఈ భూమిని తాకే పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్మించిన చినాబ్ బ్రిడ్జ్ ఆర్చ్ బ్రిడ్జ్కి ఒక మంచి ఉదాహరణ.